వీక్షకులందరికీ నమస్కారం. ఫిబ్రవరి మాసంలో మీకు ఏ విధమైనటువంటి గ్రహస్థితి కలగబోతూ ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మీనరాశి వారికి ఫిబ్రవరి మాసం సాధారణమైనటువంటి మాసంగానే చెప్పవచ్చును. కారణం ఏమిటి అంటే జనవరి నెలలో లాభస్థాన స్థిత పంచగ్రహ కూటమి తాలూకు కొంత శుభ ఫలితాలని అనుభవించినటువంటి మీనరాశి వారు ఇప్పుడు వ్యయస్థానమందు పంచగ్రహ కూటమిని అనుభవించాలి. ఇది ఒకంత ఇబ్బందికరమైన విషయం. 13వ తారీఖు వరకు ఉన్నటువంటి గ్రహస్థితి చాలా అత్యద్భుతంగానే ఉంటుంది. ఇంకొక గొప్ప విషయం ఏంటి అంటే దాదాపుగా ఈ నెలంతా కూడా కుజుడు మీకు లాభస్థానంలో మిమ్మల్ని కాపాడేటువంటి స్థితిలోనే ఉంటారు. ఇది ఒక మంచి విషయం. ధైర్యం ఏకాదశగతే కుజే అన్నది శాస్త్రం. 11లో ఉన్నటువంటి కుజుడు దేన్ని ఎదుర్కోవడానికైనా చాలా సిద్ధంగా. చూడండి, ఒక యుద్ధంలో సైనికుడు ఉంటాడు, వాడు ఎవరినైనా కొట్టడానికి రెడీగా ఉంటాడు. ఆ రకంగానే ఈ కుజుడు లాభస్థానమందు దేన్నైనా ఎదుర్కొనగలిగేటువంటి సత్తాన్ని కలిగి ఉండేలా చేస్తాడు. రవి కూడా లాభస్థానంలో 13వ తారీఖు వరకు చాలా యోగ్యమైనటువంటి ఫలితాలను ఇస్తారు. అర్ధంచ స్వకులాచార గృహలాభ శుభోజనం అన్నీ మంచిగానే చెప్పుకుంటూ వచ్చారు. 13వ తారీఖు దాటాక రవి 12లోకి వెళ్ళిపోతారు. శుక్రుడు 12వ స్థానంలో, బుధుడు 12వ స్థానంలో, రాహు 12వ స్థానంలో, చంద్రుడు 12వ స్థానంలో. వ్యయస్థానంలోకి ఎప్పుడైతే గ్రహాలు కూడుతాయో వ్యయస్థానం అనేటువంటిది ఒకంత ఇబ్బంది పెట్టేటువంటిది గోచారంలో. ఎందుకంటే ద్వాదశాష్టమ జన్మస్థ అన్నారు. అంటే ద్వాదశ స్థానంలో గురించే ప్రత్యేకించి ఫస్ట్ చెప్పారు. 12లో గ్రహాలు ఎక్కువ కూడకూడదు గోచారంలో. కూడితే ఏమవుతుందండి? స్వస్థాననాశనం చైవ, ముందు నిద్ర తీసేస్తుంది, సరిగా నిద్ర పట్టదు. ఎందుకు నిద్ర పట్టదు? అయితే సమస్యల వల్ల పట్టదు, లేదా ఆరోగ్యం బాగా లేకపోతే పట్టదు. ఇలా సమస్యలు, అనారోగ్యము ఈ రెండింటిని కలిగిస్తుంది. 12లో ఉండేటువంటి శుక్రుడు బుధుడు ధన వ్యయాన్ని కలగజేస్తారు. చూస్తుండగా డబ్బు ఖర్చు పెట్టించాడు. ఈ మాసం చివరిలో కుజుడు కూడా 12లోకి వెళ్ళిపోతారు. 12లోకి వెళ్ళిపోతే మరి అదొక ఇబ్బంది, స్థాన చలనము ఇక్కడ వస్తుంది సమస్య. ఇప్పటి వరకు ఒకే ప్రాంతమందు ఉన్నటువంటి మీనరాశి వారికి ఆ స్థానాన్ని వదిలిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళవలసినటువంటి పరిస్థితులు రావచ్చు. ఇది ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. కాబట్టి అక్కడ స్థాన మార్పుకి సంబంధించినటువంటి విషయాలు కనబడుతూ ఉన్నాయి. 2 ఖర్చు కనబడుతూ ఉన్నది, 3 అనారోగ్యం కనబడుతూ ఉన్నది. ఈ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఈ సందర్భంలో ఈ మాసంలో ఎక్కువ నిర్ణయాలు తీసుకోకుండా, అదృష్టాన్ని నమ్ముకుని ముందుకు వెళ్లకుండా, మీ స్వశక్తిని, మీ తెలివితేటల్ని, మీ సామర్థ్యాన్ని నమ్ముకుని ముందుకు వెళితేనే కొంచెం బాగుండేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఏంటంటే ఇంత భయపెడుతున్నారని మీరు ఇక్కడ గ్రహస్థితిని మనం పరిపూర్ణంగా అంచనా వేసుకునే వెళ్ళాలి జీవితంలో. 12వ స్థానమందు గ్రహాలు ఉన్నప్పుడు మనం దేనికోసం కూడా చాలా ఫోర్స్గా ముందుకు వెళ్ళకూడదు. ఎందుకంటే ఈ గ్రహస్థితి ఎప్పుడు వెనక్కి లాగుతుంది. వెనక పెద్ద గొయ్యి ఉందనుకోండి, మీరు చూడనంత వరకు పర్వాలా, ఒక్కసారి చూసిన తర్వాత మీరు ఎదరగడి ఉంచుని తిరిగి చూస్తే భయం వేస్తూ ఉంటుంది. మనం పడిపోతామేమో, ఆ భయమే మనల్ని పడేస్తుంది. కాబట్టి గ్రహస్థితి తెలుసుకోవడం చాలా ముఖ్యం. మనకి టైం బాగాలేదు, జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, అనవసరమైన ప్రయాణాలు చేయకూడదు, అనవసరమైన ఖర్చు పెట్టుకోకూడదు, అనవసరంగా ఉద్యోగాన్ని వదిలిపెట్టకూడదు, లేదా అనవసరంగా నిందారోపణలు చేయకూడదు. ఎవరైనా మాట్లాడుతూ ఉంటే మౌనంగా వినాలి అనేటువంటి విషయాలన్నీ మీరు జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకుని వెళితే ఈ గ్రహస్థితి నుండి బయటపడతారు. దైవికంగా దీన్ని ఎలా దాటాలి? గణపతి యొక్క ఆరాధన చాలా గొప్పది. గణపతి షోడశనామాలు ప్రతిరోజు చదువుకుంటూ ఉండడం, గణపతి అష్టోత్తరాన్ని పారాయణ చేయడం, లేదు ప్రత్యేకించి గరికతోటి గణపతి యొక్క అష్టోత్తరంతో ఆయన్ని అర్చించడం, గణపతి ఆలయాన్ని దర్శించడం, బుధవారం నాడు ఒక చెరుకు గడ కానీ, బెల్లం కానీ, పంచదార కానీ దేవాలయంలో సమర్పణ చేయడం ద్వారా ఈ ఇబ్బందికర గ్రహస్థితి నుండి బయటపడతారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. ప్రతిరోజు గణపతి ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన.